ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డిగ్రీ అయ్యాక నువ్వు బాంబే వెళ్ళి ఉద్యోగం చేస్తానంటే సంవత్సరం పంపించాను. అక్కడ 4 నౌకర్లని పెట్టుకున్నావు. నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లోనే ఒక్క పని చేసుకోలేవు. అలాంటిది ఆస్ట్రేలియాకు వెళ్తే నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. అది నీ వల్ల కాదు. ఒకరి మీద ఆధారపడి పెరిగిన నువ్వు ఒంటరిగా ఆస్ట్రేలియాలో బతకలేవు. అది కాదు తాతయ్య. నేను ఈ సంబంధం ఎవరిదో చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు లక్ష్మి. అంతగా ఎగిరి గంతేసే సంబంధం ఎవలన్నయ్యా? నువ్వు దేవుళ్లా భావించి రోజూ దండం పెట్టి గౌరవిస్తావు కదా, సూర్యనారాయణ గజపతి గారు. ఆయన మనవరాలు సింధుజాక్షి. అవునా? నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్లకు నేను మాటిచ్చాను. మనమంతా బయలుదేరి శ్రీముఖలింగం వెళ్ళాలి. పెళ్ళి అక్కడే మన బంగళాలోనే జరుగుతుంది. నాకింకా నమ్మబుద్ధి కావట్లేదన్నయ్య. అంత గొప్పింటి అమ్మాయి మా నూరు అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాదంటే నువ్వు చాలా గ్రేట్ అన్నయ్యా. రేపే బయలుదేరి వాళ్ళు వస్తున్నారు లక్ష్మి. మనం పొద్దున్నే వెళ్ళి బంగ్లాని శుభ్రం చేయించాలి. అలాగే అన్నయ్య. ఓహో, అంతా నిర్ణయం అయిపోయిందన్నమాట. నాలాగే ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నారా నాన్న? నేనెవరి జీవితం బలి చేయలేదు. నేను చూసిన సంబంధం చేసుకోకుండా నీకు నచ్చిన వాణ్ణి చేసుకున్నా. మీరు చూసిన సంబంధం నాకు నచ్చలేదు నాన్న. పోనీ నీకు నచ్చిన సంబంధం నువ్వు చేసుకున్నావు. ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపుకున్నావా? అదే నేను చూసిన సంబంధం చేసుకునుంటే ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి కాదు. ఇలా సింధు జీవితం కాకూడదనే నేను లక్షణమైన సంబంధం తీసుకొచ్చాను. అంటే ఆ రోజు గతాన్ని గుర్తు చేయ. అందరూ వినండి. ఇందులో ఏ మార్పు లేదు. గోపి సింధుజాక్షిల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగు. ప్రయాణానికి అందరూ సిద్ధంగా ఉండండి. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అక్క, అమ్మ సింధు, నేను అక్కతో మాట్లాడొస్తా. అక్క 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 ఏంటక్క, ఏంటి పిచ్చి పని? నీకు తెలీదురా, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు. నన్ను వెళ్ళని. అక్క, తాతయ్య నీకు పెళ్లి నిశ్చయించారు. నీకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు, అంతే కదక్క? అంతే కదా, కానీ అంత సింపుల్ గా అంటావేంట్రా మ్యాడీ? ఇది నా లైఫ్. నేను కలలు గన్న లైఫ్ ఇంతటితో ముగిసిపోతుందని తెలిసినప్పుడు, నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఉండదు అని క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా దేనికోసం బతకాలి? నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలోనే ఉండదు. నా చావు నన్ను చావుని మ్యాడీ. వేడేంటి, నేను ఇంత ఏడుస్తున్నా తాతయ్యతో మాట్లాడి నా పెళ్ళి ఆపుతాననట్లేదు.
రా. నా బాధలో నేను ఉండిపోయి నీకు రాఖీ కట్టడమే మర్చిపోయాను. నీకు రాఖీ కట్టి నేను వెళ్ళిపోతాను. అక్క, నువ్వు కట్టిన ఈ రాఖీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు కలలు కన్న లైఫ్ని నీకు బహుమతిగా ఇస్తాను. ఈ రాఖీ పండక్కి నాకు మంచి వదిన్ని బహుమతిగా ఇస్తున్నావు కదన్నయ్య. ఈ ప్రపంచమే నీకు వ్యతిరేకంగా ఉన్నా నీకు నేనుంటానక్క. నీ సంతోషం కోసం నేనేం చెయ్యగలను అందరికీ తెలిసేలా చేస్తాను. ఇప్పటి వరకు నీకోసం నాను ఏటి చేయలేదన్నయ్యా. అందుకే నీకోసం చేయగలిగిందంతా ఈ పెళ్లిలోనే చేస్తాను. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ పెళ్లి జరగకుండా ఆపే బాధ్యత నాది. పల్లెటూరులో పెళ్ళంటే ఆ పట్నం ఓళ్ళు మాట్లాడుకునేలా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఈ పెళ్లి జరిపించే పూచి నాదన్నయ్యా. వాళ్ళు వీళ్ళు అనుకునేవేవి జరగవక్క. ఈ పెళ్లి ఆపి నిన్ను ఆస్ట్రేలియా పంపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. అక్క బాగున్నావా? బాగున్నాను. నాను బాగున్నానులే. ఏటి అప్పుడే పాలు పోసొస్తున్నావా? పట్టుకో పట్టుకో అక్క పట్టుకో. ఆగరా. పెద్దమ్మ వచ్చింది. పెద్దమ్మా తినడానికి ఏమన్నా తెచ్చావా? ఎప్పుడు చూసినా ఇడికి తిండి గోలే ఎల్లహ. ఏటి మరిది ఏదో ఎతికేస్తున్నావు? ఏట్లేదు వదినా. మా చెల్లెక్కడా? లోపల ఉన్నది. నువ్వు రాయే. నూకాలు నూకాలు ఏటమ్మే కోపంతో గిన్నెలు ఇసిరేస్తున్నావు? అదేమీ లేదులే, కూకో అక్క. ఏమయ్యో, మీ వదిన వచ్చింది. పాలకరించానులే అమ్మి. అవునా, సరే సరే, మీరు కూకోండి, నేను టీ అట్టుకొస్తా. ఇదిగో టీలు కాపీలేం వద్దు గాని నీతో ఓ మాట చెప్పడానికి వచ్చినాను. మన గోపికి సంబంధం కుదిరిందిగా, దాని గురించేనా? అవునమ్మే, నువ్వు కూకో చెప్తాను. సిటీ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినదన్నయ్య. విన్నావు మంగా, శ్రద్ధగా చదువుకోమంటే నువ్వు చదువుకోవు. ఆ దేవుడి దయ వల్ల మా గోపికి గొప్పింటి సంబంధం కుదిరినది. ఒక రకంగా ఆ సంబంధం కుదరడానికి మీ ఆయనే కారణం అనుకో. అందులో మా ఆయన చేసింది ఏముంది లేక్క, ఆడి మంచితనమే ఆడికంత గొప్ప సంబంధం తెచ్చిపెట్టింది. పెద్ద ఆయన మనవరాలంటే మాట్లా. అలాగంతా వేటమ్మి, నా కొడుకు బాగా చదువుకున్నాడని ఏరికోరి వాళ్ళింటికి అల్లుణ్ణి చేసుకుంటున్నారు. పోనిలే, అంత మన గోపిగాడి అదృష్టం. బావ చచ్చిపోయినా నువ్వు కట్టపడి పిల్లాన్ని చదివించావు కదక్కా. మరి మగ పిల్లని చదివిస్తే రేపు ఆగుంటడే మనకు కూసింత కూడెడతాడు. ఆడపిల్లని చదివిస్తే ఏటొత్తది?